సాధువెల్లి గ్రామ పంచాయతీలోని 2వ వార్డు గణేష్ గారిని ఇప్పుడు మరి గ్రామ పంచాయతీ అభివృద్ధిలో భాగంగా వారి వార్డుకు ఏమేమి కార్యక్రమం చేస్తారు, వార్డు సభ్యుడిగా ఎన్నికేందుకు ఆయనకు ముందుగా కంగ్రాచులేషన్. యువకులు ఈ గ్రామంలో చాలా నైపుణ్యంతో ముందుకొచ్చారు. మరి గ్రామంకు యువకులు ఏం చేస్తారని వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్. నేను సాధువెల్లి గ్రామంలో 2వ వార్డు సభ్యునిగా మాట్లాడుతున్నాను. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, సుంఖ్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకు కొనసాగుతామని చెప్పి సీసీ రోడ్లు కానీ, ఏది నల్లా కానీ, డ్రైనేజ్ పనులు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ముందంజలో చేస్తాము. ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని చెప్పి ఉప సర్పంచ్, సర్పంచ్ వార్డులందరం కలిసి, ఏది పాలకవర్గం కలిసి సాధువెల్లిని సస్యశ్యామలంగా చేస్తామని చెప్పి ఇందువలన తెలియజేస్తున్నాను. సాధువెల్లి గ్రామంలోని 7వ వార్డు కుమారస్వామి గారు వార్డు సభ్యులుగా ఎన్నికారు. వారికి కంగ్రాచులేషన్. ముందుగా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చడానికి యువకులందరూ పట్టం కట్టారు. మరి వారు ఏం చేస్తారు ఈ గ్రామానికి అనేది వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి సార్. ముందుగా నన్ను గెలిపించిన గ్రామ సభ్యులకు, గ్రామ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు. నా వంతు కర్తవ్యంగా నేను వార్డు నెంబర్గా గెలిచాను. మా గ్రామాభివృద్ధికి తోడ్పడదామని కృషి చేస్తామని అనుకుంటున్నాను. ఏ ప్రాబ్లం కానీ మా అందరి సమక్షంలో, గ్రామస్తుల సలహాలు తీసుకొని అందరి సమక్షంలో తీర్చుకుంటాం. ప్లస్ ఏంటంటే మాకు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఐలన్న గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మేము అన్ని సమస్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఉన్న బీర్లా ఐలయ్య గారు కూడా యువకులను చాలా ప్రోత్సహిస్తున్నారు. రాజకీయం కూడా వారికి మంచి అవకాశాన్ని కల్పించారు కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు.